హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో యూడిఐడి కార్డుల కోసం ఈ తేదీ ఈ సంవత్సరం లోపల జారీ చేసిన సదరన్ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు. కేవలం వీరు మాత్రమే అప్లై చేసుకోవాలి. యూడిఐడి కార్డు పోయిన వారు కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆ కార్డులో ఉన్నవాళ్ళు కానీ ఇలా చేయండి. వీటికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చెప్తానండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉంది వివరాలు చూడండి. సదరన్ సర్టిఫికెట్ పొందిన వారికి యూడిఐడి కార్డు డైరెక్ట్గా పోస్టులో ఇంటికే వస్తుంది. కొత్తగా సర్టిఫికెట్ కావాల్సిన వారు, గతంలో సదరంలో రిజెక్ట్ అయిన వారు, సదరన్ సర్టిఫికేట్ గడువు ముగిసిన వారు, రెన్యువల్ కోసం ఎదురు చూస్తున్న వారు మాత్రమే యూడిఐడి కార్డు కోసం అప్లై చేసుకోవాలి. ఎప్పటి లోపల సదరన్ సర్టిఫికేట్ పొందిన వారు అప్లై చేసుకోవాలి? 2023 నవంబర్ 1కి ముందు సదరన్ సర్టిఫికేట్ ఉండి యూడిఐడి కార్డు రానివారు సంబంధిత డిఆర్డిఓని సంప్రదించాలి. గతంలో సదరంలో తిరస్కరించిన వారు కూడా యూడిఐడి కార్డులకి అప్లై చేసుకోవచ్చు. అంటే 2023 నవంబర్ 1 లోపల సదరన్ సర్టిఫికేట్లు పొందిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే ఇక అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పోస్ట్లోనే వస్తుంది. ఈ 2023 నవంబర్ 1కి తర్వాత సదరన్ సర్టిఫికెట్లు పొందిన వారు మాత్రం తప్పనిసరిగా వాళ్ళు రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి అప్లై చేసుకోవాలి కంపల్సరిగా. ఇప్పుడు రెన్యువల్ చేసుకోవాలంటే మీరు పాత స్లాట్ బుక్ చేసుకోకూడదండి. సదరన్ స్లాట్, యూడిఐడి స్లాట్ మాత్రమే బుక్ చేసుకోవాలి. ఇదిగోండి, దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ చూపిస్తున్నాను. ఆన్లైన్లో అప్లికేషన్ యూడిఐడి కార్డుల కోసం దివ్యాంగులు www.swavalamban.card.in gov.in వెబ్సైట్లో నేరుగా కానీ మీ సేవ ద్వారా కానీ అప్లై చేసుకోవాలి. తర్వాత గతంలో మాదిరిగానే జిల్లా హాస్పిటల్లో నిర్వహించే మెడికల్ క్యాంపుకు హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ వారికి స్లాట్ కేటాయించి మెడికల్ క్యాంపు ఎప్పుడు ఉంటుందనేది ఫోన్ ద్వారా తెలియజేస్తారు. వారు చెప్పిన రోజున క్యాంపుకు వెళితే సంబంధిత డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి వైకల్య శాతాన్ని నిర్ధారిస్తారు. దాని ప్రకారం యూడిఐడి కార్డును పోస్టులో ఇంటికే పంపుతారు. ఇంకొకటి ఏంటంటే, యూడిఐడి కార్డులు పోయినాయి, మేమేం చేయాలని చాలామంది అయితే అడిగారండి. దాని గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తున్నాను. ఒకవేళ కార్డు పోయినట్లయితే యూడిఐడి పోర్టల్లో పీడబ్ల్యూడి లాగిన్లోకి వెళ్ళి కార్డు లాస్ట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత అందులో వివరాలు నమోదు చేస్తే కొత్త కార్డు ఇంటికి వస్తుంది. చూసారు కదండి, ఆ యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి పీడబ్ల్యూడి లాగిన్లోకి వెళ్ళి కార్డు లాస్ట్ అంటే కార్డు మిస్ అయ్యామనే ఆప్షన్లోకి వెళ్తే అది దాని తర్వాత మీ డీటెయిల్స్ అయితే తీసుకుంటుందంటండి. డీటెయిల్స్ ఇస్తే ఆ తర్వాత మీకు కార్డు అయితే వస్తుందంట. ఇకపోతే ఆఖరిగా మీకు సదరన్ సర్టిఫికెట్లో కానీ యూడిఐడిలో కానీ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే తప్పులు ఏదన్నా ఉన్నా కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏ తప్పులు ఉన్నా కానీ మీ యూడిఐడి కార్డులో కానీ సదరంలో కానీ మీరు కరెక్షన్స్ ఎక్కడ చేయించుకుంటారంటే మీ జిల్లాల్లోనే ప్రతి వారం కూడా జిల్లా కలెక్టర్ల ఆఫీసుల్లో ఈ ప్రజావాణి కార్యక్రమాలు అంటే వికలాంగుల కొరకే ప్రజావాణి కార్యక్రమాలు స్పెషల్గా పెడుతున్నారండి. ఆ ప్రజావాణి కార్యక్రమాల్లో మీవి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే తప్పకుండా అక్కడ తీసుకొని మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే ఇస్తారు. మీరైతే అక్కడికి వెళ్ళి అర్జీలు అయితే పెట్టుకోండి. ఏదైనా తప్పులు పొరపాట్లు సదరంలో కానీ యూడిఐడిలో కానీ ఉంటే కనుక అక్కడ అర్జీలు అయితే ఇవ్వండి. తప్పకుండా మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తారు. ప్రతి వారం కూడా వికలాంగుల కొరకే స్పెషల్గా ప్రజావాణి కార్యక్రమాలు కలెక్టర్ ఆఫీసుల్లో జరుగుతున్నాయండి. మరి మీ జిల్లాలో ఎప్పుడెప్పుడు అలాంటి మీటింగ్స్ జరుగుతున్నాయో మీరే కనుక్కొని ప్రతి వారం అటెండ్ అవ్వండి. మీ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే అక్కడ ఇవ్వండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి. ఇంకా చాలామందికి పాపం తెలియదు, యూడిఐడి కార్డులు లేకపోతే పెన్షన్ కూడా ఫ్యూచర్లో ఆగిపోవచ్చు. అందరికీ తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.